చాలా మంది స్టూడెంట్స్ రెసిప్రోకల్ ప్రాబ్లం అంటే ఇప్పటికీ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కన్ఫ్యూజన్ అక్కర్లేదు, క్లారిటీ ఇచ్చేస్తా, చూసేయండి. ఫైండ్ ది సమ్ ఆఫ్ 2 3/8 అండ్ ఇట్స్ రెసిప్రోకల్. ఇక్కడ ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు. ఫస్ట్ దాన్ని మనం నార్మల్ ఫ్రాక్షన్ కిందకి మార్చాము. 2 3/8 ని నార్మల్ గా ఎలా మారుస్తామంటే చూడండి, ఈ 2 ని 8 ని మల్టిప్లై చేసుకోవాలి. 2 8 ఎంత 16. ఆ వచ్చిన అవుట్పుట్ ని ఇక్కడ ఉన్న న్యూమరేటర్ తో యాడ్ చేసుకోవాలి. 16 + 3 ఎంత 19. ఈ డివైడెడ్ బై 8 ఏదైతే ఉందో దాన్ని అలానే తీసుకోవాలి యాజ్ ఇట్ ఈస్ గా. సో ఇప్పుడు ఈ 19/8 ఏదైతే ఉందో దీనికి రెసిప్రోకల్ కూడా తీసుకోవాలి. ఏదైనా ఒక ఫ్రాక్షన్ కి రెసిప్రోకల్ ఏంటి అంటే ఆ రెండింటిని రివర్స్ చేసుకోండి. న్యూమరేటర్ డినామినేటర్, డినామినేటర్ న్యూమరేటర్. సో ఇప్పుడు 19/8 కి 8/19 అనేది రెసిప్రోకల్ అవుతుంది. ఓకేనా? ఆ రెండింటిని సమ్ చేయమన్నారు, సమ్ చేసేద్దాం చూడండి. సో ఇప్పుడు చూడండి 19/8 + 8/19 అన్నారు కదా, 8 19s. ఓకేనా? 8 19s is 152. మీకు తెలియకపోతే మీరు ఏం చేసుకోవాలంటే యూనిట్ డిజిట్ మీద వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ టేబుల్స్ అనేది తెచ్చుకోవాలి క్లారిటీగా. సో 8 × 19 is 152. ఒకసారి మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి, అన్ని 152నే ఉన్నాయి కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 8 × 19 అనేది ఇలా వేసి చేయకూడదు, చేస్తే టైం వేస్ట్ అయిపోయింది. ఆప్షన్స్ అబ్జర్వ్ చేసుకోవాలి, అక్కడ మనకి టైం సేవ్ అయిపోయింది. 8 × 19 అనగానే అన్ని 152 ఉంది కాబట్టి అది వేసేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి 8 టేబుల్లో 152 ఎన్ని టైమ్స్ అయింది? 19 టైమ్స్. 19 ఎంత 361 ప్లస్ నెక్స్ట్ 19 8 చూడండి 19 8 ఎంత 152 కదా, 8 8 ఎంత 64. సో ఇది కన్ఫ్యూజన్ అక్కడ, ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి. 19 361 8 8 64 రెండింటిని యాడ్ చేసుకోండి. సో 360 + 60 అనుకోండి, 360 + 60 is 420. ఓకేనా? ఇక్కడ 1 4 ఎక్స్ట్రా ఉంది, 425. 425 డివైడెడ్ బై 152 అంటే ఆప్షన్ ఎంత? ఆప్షన్ డి. ఇదే విధంగా మీరు ఈ రెసిప్రోకల్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే ఆన్సర్ కమెంట్ చేసేయాలి.